ఆపరేషన్ కగారు కూడా కొద్ది రోజుల్లో మిగిలింది. మళ్ళీ ఆపరేషన్ కగారు 2 అని చెప్పి కూడా మళ్ళీ కర్రెగుట్టలో కూడా కుమ్మింగ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏం చెప్తారు కదా ఇప్పుడు మీ స్పందన? కర్రెగుట్టల్లో కుమ్మింగ్ చేసినా, భారత భూభాగంలో ఎక్కడ కుమ్మింగ్ చేసినా, ఆపరేషన్ కగారైనా, అంతకుముందు గ్రీన్ హంట్, ఆపరేషన్ ప్రహారు, సమాధానం, ఇవన్నీ కూడా ఆదివాసుల మీద, ఈ దేశ మూలవాసుల మీద యుద్ధం చేయడం. ఈ దేశ మూలవాసుల మీద యుద్ధం చేసే హక్కు ఈ పాలకులకు లేదు. ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం బద్ధంగా పరిపాలిస్తామని చెప్పిన ఎవ్వరు కూడా ఈ దేశ ప్రజల మీద యుద్ధం చేసే హక్కు లేదు. ఈ దేశ ప్రజల హక్కులు హరించేది లేదు. ఇవాళ ఈ దేశ భూభాగాన్ని, ఆదివాసుల కాళ్ళ కింద ఉన్న భూముల్ని, ఆ భూముల కింద ఉన్న ఖనిజ సంపదని దోచివేయడానికి మాత్రమే ఈ యుద్ధాలని, ఈ ఆపరేషన్లన్నీ చేస్తున్నారు. ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ కగార్ 1, 2 వరకు కూడా కేవలం ఆదివాసుల హక్కుల ఉల్లంఘనే, ఆదివాసుల మీద దౌర్జన్యమే, యుద్ధం ప్రజల మీద చేస్తున్నారు. సిగ్గుపడాలి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలిచిన ఏ పాలకులైనా, ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి సిగ్గుపడాలా. ఈ దేశంలో మీడియా నుంచి, స్వచ్ఛంద సంస్థల నుంచి, ప్రజా సంఘాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మనుషులను చంపేస్తుంటే, ఆదివాసీలను చంపేస్తుంటే చూస్తూ ఊరుకోవడం, ప్రశ్నించలేని ఒక బాధ్యతారాహిత్యం కనిపిస్తుంది. కాబట్టి ఈ దేశ కోర్టులు స్పందించాలా, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు స్పందించాలా, ఈ దేశ పౌర సమాజం స్పందించాలా. ఇది ప్రజల మీద యుద్ధం. అది కూడా అమాయకులైన, ఏ అభివృద్ధికి నోచుకొని ఇంతకాలము అన్నిటికీ దూరంగా ఉండి తమ బతుకు తామే బతికిన వాళ్ళని చంపేసి అక్కడ పోయి త్రివర్ణ పతాకాలను ఎగరేస్తున్నారంటే ఇది పాలకుల అజ్ఞానం, అహంకారం, బాధ్యత రహితం. మార్చి 37 కల్లా మారణం అయితే ఆగదని కూడా చెప్పి, ఒకవేళ చర్చిద్దామని చెప్పినా కానీ చర్చలు ఏం లేవు చెప్పి ఆపరేషన్ కగార్ అయితే అట్లనే ఉంచుతున్నారు కదా, ఏం చెప్తారు? ఆపరేషన్ కగార్ని కొనసాగించడమే కావచ్చు. ఈ రోజు ఆపరేషన్లు, కగార్లు, రకరకాల పేర్లతోటి దేనికోసం చేస్తున్నారు అనేది మనం గమనించాలి. అది ఖచ్చితంగా ఖనిజ సంపదని బహుళజాతి కంపెనీలకి, ఆదానీలకి, అంబానీలకి కట్టబెట్టడానికి. ఈ స్థితిలో జరుగుతున్న ఈ మారణ హోమాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరులకు కూడా ఉన్నది. ఆదివాసుల మీద ఇంత పెద్ద దారుణం యుద్ధం జరుగుతుంటే కూడా ఎందుకు మౌనం? అంటే ఆమె ఆదివాసులకు ప్రాతినిధ్యం వహించట్ల, ఆమె అధికారానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె ఆదివాసీ బిడ్డగా చెప్పుకుంటది, ఎక్స్ నక్సలైట్ గా చెప్పుకుంటది. కానీ ఆమె ఈ రోజు ఆదివాసీల మీద మారణ హోమాన్ని ఖండించలేకపోతుంది. అదే ఆదివాసీల హక్కులని ఆమె అర్థం చేసుకోలేకపోతే, ఆదివాసీల మీద జరుగుతున్న ఊచకోతని, మారణ హోమాన్ని ఆమె ఖండించలేకపోతే అది ఆమె బాధ్యత వహించాలా. దాన్ని మేమందరం కూడా ఆదివాసీ బిడ్డలుగా ఉన్న ఎవరైనా ప్రశ్నించాలి, నిలదీయాలి, ఖండించాలి అని చెప్తున్నాం. ఆదివాసీ ఏతరుల అయిన మేము ఇన్ని కేసులు, ఊపాలంటే కేసులు పెట్టినా కూడా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం అంటే మా బాధ్యత అనుకుని మేము మాట్లాడుతున్నాం. ఆ బాధ్యత ఫీల్ కాకపోతే అది ఆమెను అడగండి, దయచేసి ఆమెని ప్రశ్నించండి. ఏ ఆదివాసీ బిడ్డ అయినా ఆదివాసీల ఊచకొత్తి. ఇవాళ మన ఉత్తర తెలంగాణలో బీజేపీ వచ్చింది, ఆదివాసీలకు అనేక హామీలు ఇచ్చి. వాళ్ళు ప్రశ్నించాలా, బీజేపీ అధికారంలోకి వచ్చి తోటి ఆదివాసీలని ఊచకోతకు వస్తుంటే మేము ఎందుకు ఓట్లేయాలా, మా ఆదివాసీలకి ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుందని ఆదివాసీ ప్రజలు ప్రశ్నించాలి, ఆదివాసీ నేతలు ప్రశ్నించాలి. ప్రతి ఒక్కళ్ళు, ఒక్క సీతక్కే కాదు, అందరూ కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది. ఇవాళ మన ప్రజల మీద యుద్ధం చేసి మన ప్రజలు ఊచకోతకు వస్తుంటే మనం మాట్లాడలేనటువంటి ఈ బలహీనతనే ఇవాళ పాలకులు ఆసరాగా తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మనిషి అన్నవాళ్ళు, బుద్ధిజీవులు అన్నవాళ్ళు ప్రశ్నించాలి. ఒక సీతక్కేంటి, ఏ ఆదివాసీ బిడ్డ అయినా ప్రశ్నించాలి. కీలక నేతలు కూడా ఇంతవరకు కూడా లొంగిపోయిన పరిస్థితి కూడా ఉంది. వాళ్ళు ఇప్పటికి కూడా కర్రెగుట్టలో ఉన్నారని చెప్పి కూడా సమాచారం మేరకు వాళ్ళందరూ కూడా కూమింగ్ అయితే చేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళందరూ ఏం చెప్పారు? కీలక నేతలు బతకాలని కోరుకున్నాం. 40 ఏళ్ళు, 50 ఏళ్ళు తమ జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం ఇప్పటికీ కూడా నిలబడిన వాళ్ళని రక్షించుకోవడం కోసం ప్రతి వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళని ఇప్పుడు కొంతమంది లొంగిపోయారు, మిగతా వాళ్ళు కూడా అవకాశం ఉంటే బయటకు వస్తామంటే రానివ్వాలి. లేదా మేము ప్రజల కోసం నిలబడతామంటే వాళ్ళని వేటాడి చంపడం, ఈ వేటలు ఆపాలి, ఆపరేషన్ కగార్ని ఆపాలి అనేది మేము కోరుతున్నాం. మొత్తం దండకారణ్యంలోనే భారతదేశంలో మావోయిస్టు రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ కంకణం కట్టుకొని 2024 జనవరి 1 నుండి ఆపరేషన్ కగార్ అనే ఒక పథకాన్ని ప్రారంభించి ఆదివాసీల పైన, అక్కడున్న మావోయిస్టుల పైన యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధంలో గడిచిన ఈ 2 సంవత్సరాలలో
దాదాపుగా 1000 మంది చంపేసింది మానవములో. ఆ 1000 మందిలో మా లెక్కల ప్రకారంగా 800 మంది ఆదివాసీలు ఉన్నారు. దాదాపుగా అందులో 400 మంది ఆదివాసీ మహిళలు ఉన్నారు. ఈ ఆపరేషన్ కగార్ను నిలువరించమని పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, పార్టీలు, విప్లవ పార్టీలు, వామపక్ష పార్టీలు, ప్రతిపక్ష పార్టీలన్నీ గత 2 సంవత్సరాలుగా డిమాండ్ చేస్తుంటే ప్రతిపక్షాల మాటను బేఖాతరు చేసిన బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను అప్రతిహతంగా కొనసాగిస్తూ దానిలో భాగంగా 26 మార్చి 31 రాబోతున్నది. 40 రోజులు మాత్రమే ఇక మిగిలి ఉంది అనే దాంతో తొందరపాటు చర్యగా ఉధృతం చేసి దూకుడు పెంచి ఇవాళ ఈ నెల 18వ తేదీ నుంచి ఆపరేషన్ కర్రెగుట్టలు 2 అనే పథకానికి శ్రీకారం చుట్టి అక్కడ మిగిలిపోయిన అగ్రనేతలు ఉన్నారని, మావోయిస్టు నేతలు ఉన్నారని, వీళ్ళ లెక్క ప్రకారంగానే 15 మంది మిగిలి ఉన్నారనే దాంతో ఆపరేషన్ కర్రెగుట్టల కగారు 2ను మొదలుపెట్టి వేలాది మంది సైన్యాన్ని అక్కడ మోహరించి ఉన్నారు. పోయిన సంవత్సరం ఏప్రిల్ 20 తేదీ నుంచి ప్రభుత్వ యాంటీ పీపుల్ పాలసీలకు వ్యతిరేకంగా పోరాడదాం. ప్రభుత్వ ప్రజల విధానాలకు వ్యతిరేకమైన పాలసీలకు వ్యతిరేకంగా పోరాడదాం. పోలీసు క్యాంపులను వెంటనే ఆపరేషన్ కగార్ 2ను వెంటనే ఆపరేషన్ కగార్ 2ను వెంటనే